అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అయోధ్యకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్: ఏ ఆగస్టు 2, 2020, బి ఆగస్టు 5, 2020, సి జూలై 2, 2020, డి జూలై 5, 2020. రైట్ ఆన్సర్ బి ఆగస్టు 5, 2020. సెకండ్ క్వశ్చన్, రామమందిర శంకుస్థాపన మొదటిసారి ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్: ఆగస్టు 2, 1989, బి నవంబర్ 9, 1989, సి నవంబర్ 5, 1949, డి జూలై 8, 1949. రైట్ ఆన్సర్ బి నవంబర్ 9, 1989. థర్డ్ క్వశ్చన్, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఏ 250 సంవత్సరాలు, బి 390 సంవత్సరాలు, సి 492 సంవత్సరాలు, డి 500 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ సి 492 సంవత్సరాలు పట్టింది. ఫోర్త్ క్వశ్చన్, అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ పంజాబ్, బి హర్యానా, సి ఉత్తరప్రదేశ్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. అయోధ్యకు అంతకుముందు ఏమని పేరు ఉండేది? ఆప్షన్స్: ఏ ఫైజాబాద్, బి ప్రయాగ్రాజ్, సి అదీర్పూర్, డి పాటలీపుత్ర. ఆన్సర్ ఏ ఫైజాబాద్. సిక్స్త్ క్వశ్చన్, బాబ్రీ మసీద్పై దాడి ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్: 6 డిసెంబర్ 1992, 6 నవంబర్ 1992, 7 జనవరి 1993, 5 ఫిబ్రవరి 1994. రైట్ ఆన్సర్ ఏ 6 డిసెంబర్ 1992. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత ప్రధాని ఎవరు? ఆప్షన్స్: ఏ హెచ్డి దేవేగౌడ, బి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, సి పివి నరసింహారావు, డి అటల్ బిహారీ వాజ్పేయి. ఆన్సర్ సి పివి నరసింహారావు. ఎయిత్ క్వశ్చన్, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? ఆప్షన్స్: ఏ గియానీ జైల్ సింగ్, బి శంకర్ దయాళ్ శర్మ, సి కేఆర్ నారాయణన్, డి రామస్వామి వెంకటరామన్. ఆన్సర్ బి శంకర్ దయాళ్ శర్మ. 10th క్వశ్చన్, బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? ఆప్షన్స్: ఏ రాజ్నాథ్ సింగ్, బి నారాయణ దత్త తివారీ, సి కళ్యాణ్ సింగ్, డి ములాయం సింగ్ యాదవ్. రైట్ ఆన్సర్ సి కళ్యాణ్ సింగ్. 11th క్వశ్చన్, అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది? ఆప్షన్స్: ఏ 4, బి 5, సి 6, డి 2. ఆన్సర్ బి 5 మంది న్యాయమూర్తులు. 12th క్వశ్చన్, అయోధ్య వివాదానికి సంబంధించిన తీర్పులో న్యాయమూర్తి రంజన్ గొగోయ్తో పాటు బెంచ్లో పాల్గొన్న 4 న్యాయమూర్తులు ఎవరు? ఆప్షన్స్: ఏ జడ్జి డివై చంద్రచూడ్, బి జడ్జి శరద్ అరవింద్ బోబ్డే, సి జడ్జి అశోక్ భూషణ్, డి జడ్జి అబ్దుల్ నజీర్ ఈ పైవాన్ని. రైట్ ఆన్సర్ ఈ పైవాన్ని. 13th క్వశ్చన్, అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? ఆప్షన్స్: ఏ 4 ఎకరాలు, బి 7 ఎకరాలు, సి 5 ఎకరాలు, డి 1 ఎకరం. రైట్ ఆన్సర్
సి 5 ఎకరాలు. 14th క్వశ్చన్, బాబ్రీ మసీదు ఎప్పుడు నిర్మించారు? ఆప్షన్స్ ఏ 1526, బి 1527, బి సి 1528, డి 1530. ఆన్సర్ సి 1528. 15th క్వశ్చన్, అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇచ్చింది? ఆప్షన్స్ ఏ 9 నవంబర్ 2019, బి 8 నవంబర్ 2019, సి 15 అక్టోబర్ 2019, డి 28 అక్టోబర్ 2019. రైట్ ఆన్సర్ ఏ 9 నవంబర్ 2019. 16th క్వశ్చన్, అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించే నది ఏది? ఆప్షన్స్ ఏ యమున, బి గంగా, సి సరయు, డి గోదావరి. ఆప్షన్ సి సరయు. 17th క్వశ్చన్, అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్ ఏ 2019, బి 2020, సి 2021, డి 2022. రైట్ ఆన్సర్ బి 2020. 18th క్వశ్చన్, అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి ఏ చారిత్రక సంఘటనలు చరిత్రలో నిలిచిపోయింది? ఆప్షన్స్ ఏ పానిపట్ యుద్ధం, బి జలియన్ వాలాబాగ్ ఊచకోత, సి బాబ్రీ మసీద్ కూల్చివేత, డి క్విట్ ఇండియా ఉద్యమం. సి బాబ్రీ మసీద్ కూల్చివేత. 19th క్వశ్చన్, అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి ఏమిటి? ఆప్షన్స్ ఏ గోతిక్, బి నియో క్లాసికల్, సి నగారా, డి ఆధునికవాది. రైట్ ఆన్సర్ సి నగారా. 20th క్వశ్చన్, అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసింది ఎవరు? ఆప్షన్స్ ఏ నరేంద్ర మోడీ, బి ఎల్కే అద్వానీ, సి అటల్ బిహారీ వాజ్పేయి, డి రాజ్నాథ్ సింగ్. ఆప్షన్స్ ఏ నరేంద్ర మోడీ. ఓకే. 21st క్వశ్చన్, అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి? ఆప్షన్స్ ఏ 1, బి 2, సి 3, డి 4. రైట్ ఆన్సర్ ఏ 1. 22nd క్వశ్చన్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరేమిటి? ఆప్షన్స్ ఏ రామ జన్మభూమి న్యాస్, అయోధ్య మందిర్ ట్రస్ట్, రామ్ సేవా సమితి, డి శ్రీరామ్ ఫౌండేషన్. ఆప్షన్స్ ఏ రామ జన్మభూమి న్యాస్. 23rd క్వశ్చన్, శ్రీరాముడి జీవితంలో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది? ఆప్షన్స్ ఏ రామాయణం, బి మహాభారతం, సి భగవద్గీత, డి విష్ణు పురాణం. రైట్ ఆన్సర్ ఏ రామాయణం. 24th క్వశ్చన్, అయోధ్య రామ మందిరానికి సమీపంలో ఉన్న పవిత్ర జలాల పేరేమిటి? ఆప్షన్స్ ఏ యమునా నది, బి సరయు నది, సి గంగా నది, డి గోదావరి నది. రైట్ ఆన్సర్ బి సరయు నది. 25th క్వశ్చన్, అయోధ్య రామ మందిరంలో ఏ పండుగను ఘనంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ దీపావళి, బి హోలీ, సి ఈద్, డి క్రిస్మస్. రైట్ ఆన్సర్ ఏ దీపావళి. 26th క్వశ్చన్, అయోధ్య రామ మందిర రూపశిల్పి ఎవరు? ఆప్షన్స్ ఏ లే కార్బూసియర్, బి విశ్వకర్మ, సి చంద్రగుప్త మౌర్య, డి బాబర్. ఆన్సర్ బి విశ్వకర్మ. 27th క్వశ్చన్, అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన దేవుడి పేరేమిటి? ఆప్షన్స్ ఏ శివుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి హనుమంతుడు. ఆన్సర్ బి రాముడు. 28th క్వశ్చన్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏ సామాగ్రిని ఉపయోగించారు? ఆప్షన్స్ ఏ
మార్బుల్, బి గ్రానైట్, సి ఇసుకరాయి, డి సున్నపురాయి. రైట్ ఆన్సర్ సి ఇసుకరాయి. 29th క్వశ్చన్. అయోధ్య రామమందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తు ఎంత? ఆప్షన్స్ ఏ 108 అడుగులు, బి 128 అడుగులు, సి 141 అడుగులు, డి 151 అడుగులు. రైట్ ఆన్సర్ సి 141 అడుగులు. 30th క్వశ్చన్. అయోధ్య స్థలంలో గతంలో ఆలయాన్ని ఏ రాజు నిర్మించాడని నమ్ముతారు? ఆప్షన్స్ ఏ రాజా దశరథుడు, బి రాజా జనక, సి రాజా హరిశ్చంద్ర, డి రాజా రావణుడు. రైట్ ఆన్సర్ ఏ రాజా దశరథుడు. 31 క్వశ్చన్. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పును ప్రకటించింది? ఆప్షన్స్ ఏ 2017, బి 2018, సి 2019, డి 2020. రైట్ ఆన్సర్ డి 2020. 32 క్వశ్చన్. అయోధ్యలోని రామ జన్మభూమికి గల ప్రాధాన్యత ఏంటి? ఆప్షన్స్ ఏ శ్రీకృష్ణుని జన్మస్థలం, బి శ్రీరాముని జన్మస్థలం, సి శివుని జన్మస్థలం, డి విష్ణు జన్మస్థలం. రైట్ ఆన్సర్ బి శ్రీరాముని జన్మస్థలం. 33 క్వశ్చన్. 20వ శతాబ్దం చివరిలో అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్స్ ఏ మహాత్మా గాంధీ, బి జవహర్లాల్ నెహ్రూ, సి ఎల్కే అద్వానీ, డి సర్దార్ పటేల్. ఏ ఆన్సర్ ఎల్కే అద్వానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.